మంచు మనోజ్ నటించిన భైరవ్ మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల తన ఎక్స్ అకౌంట్ ద్వారా మెగా ఫ్యామిలీ అభిమానులకు క్షమాపణ చెప్పాడు. వాళ్ళను అవమానించేలా అతని ఫేస్బుక్ పేజీలో ఉన్న ఒక పోస్ట్ గురువారం మే 22 సాయంత్రం నుంచి వైరల్ కావడంతో బాయ్కాట్ భైరవం అంటూ మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. దీంతో విజయ్ వెంటనే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. భైరవం మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల 2011లో తన ఫేస్బుక్ పేజీలో చిరంజీవి రామ్ చరణ్ను అవమానించేలా చేసిన పోస్ట్ అంటూ గురువారం సాయంత్రం నుంచి ఒక ఫోటో వైరల్ అయింది. అందులో అమితాబ్ బచ్చన్, అభిషేక్ కలిసి నటించిన పా మూవీ పోస్టర్ను మార్చేసి చిరంజీవి రామ్ చరణ్తో మార్చినట్లు ఉంది. దానికి టైటిల్ను ఛా అని పెట్టారు. సామాజిక న్యాయం ప్రెజెంట్స్ ఛా అనే క్యాప్షన్తో ఆ ఫోటో విజయ్ కనకమేడల పోస్ట్ చేసినట్లుగా ఉంది. దీనిపై మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాయ్కాట్ భైరవం అంటూ పిలుపునిచ్చారు. దీనిపై విజయ్ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. ఆ పోస్ట్ తాను చేయలేదని, ఎవరో తన అకౌంట్ని హ్యాక్ చేశారని విజయ్ కనకమేడల అంటున్నారు. తాను మెగా హీరోలతో కలిసి పనిచేశానని, అలాంటిది వాళ్ళతో తాను ఎందుకు ఇలాంటివి పెట్టుకుంటానని ప్రశ్నించాడు. అతని సుదీర్ఘ పోస్టులో ఏముందో ఒక్కసారి చూద్దాం. నమస్కారం అందరికీ, గుడ్ ఈవినింగ్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు అందరికీ గుడ్ ఈవినింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేశాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతోంది. దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు సపోర్ట్గా ఉన్నారు. కానీ ఈరోజు నాకు తెలియకుండా ఒక 30 నిమిషాలు నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్లు తెలిసింది. ఎప్పుడో 2011లో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు, ఏదో జరిగింది, హ్యాక్ అయి ఉంటుంది. నేను అందరు హీరోలతో పనిచేశాను. ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. మెగా హీరోలు అందరితోనూ నాకు సన్నిహితం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పనిచేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయిధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి? అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను. డైరెక్టర్ అవుదామని, అటువంటిది నేనెందుకు వాళ్ళని దూరం చేసుకుంటాను? అలాంటి తప్పు ఎందుకు చేస్తాను? నా సోషల్ మీడియా పేజీలో పోస్ట్ అయింది, తెలిసో తెలియకో జరిగింది, అది హ్యాక్ అయ్యింది. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను. ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకోసారి జరగదు. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు. మెగా అభిమానులందరికీ మీలో ఒకటిగా నేను హామీ ఇస్తున్నాను. మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మీ విజయ్ కనకమేడల అని తన ఎక్స్ అకౌంట్లో అతడు పోస్ట్ చేశారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ do like, share and subscribe to Mahamax.